యూట్యూబ్లో ₹1,00,00,000 వచ్చింది సంవత్సరం క్రితం. ఆ డబ్బుల్ని నేను షేర్ మార్కెట్లో పెట్టాను అనమాట. జస్ట్ సంవత్సరం లోపే 5 కోట్లు అయిపోయింది అనమాట. అసలు నేను షేర్ మార్కెట్లో ఎందుకు రావాల్సి వచ్చిందంటే అండి, అది కరెక్ట్గా కరోనా సమయం అనమాట. నాకు సేవింగ్స్ బ్యాంక్ బ్యాలెన్స్ ₹10,000 ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. ఈరోజు టాపిక్ వచ్చి మన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఉన్నారు కదండి, ఆయన రూట్ మార్చారు. ఆయన యూట్యూబర్గా కాకుండా కూడాను షేర్ మార్కెట్లోకి ఎందుకు వచ్చారు, ఆయన ఏం చెప్పదలుచుకున్నారు, ఆయన ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేశారా? ఇది వీడియో టాపిక్ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు టాపిక్ వెళ్దాం. అవినేష్ అనేది మొన్న ఒక 2 వీడియోస్ చేశారు. చూడండి ఆ వీడియోస్. తమిళనాడు 5 కోట్లు ఒకసారి సంపాదించారని, ఇంకోసారి ట్రేడ్ మార్కెట్ నేర్పిస్తానని 2 వీడియోస్ 2-3 వీడియోస్ చేశారు. అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన యూట్యూబర్గా కూడాను ట్రావెలర్గా ఉండి ఒకేసారి షేర్ మార్కెట్ కోసము ఎందుకు వీడియోస్ చేశారంటే చిన్న విశ్లేషణ చేద్దాం. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. యూట్యూబ్లో ₹1,00,00,000 వచ్చింది సంవత్సరం క్రితం. ఆ డబ్బుల్ని నేను షేర్ మార్కెట్లో పెట్టాను అనమాట. జస్ట్ సంవత్సరం లోపే 5 కోట్లు అయిపోయింది అనమాట. అసలు నేను షేర్ మార్కెట్లో ఎందుకు రావాల్సి వచ్చిందంటే అండి, అది కరెక్ట్గా కరోనా సమయం అనమాట. నాకు సేవింగ్స్ బ్యాంక్ బ్యాలెన్స్ ₹10,000 ఉన్నాయి. 2 విధాలుగా మాట్లాడారండి. ఏది నిజమో ఏదో అపోహ అనేది, ఏది నిజమో ఏదో అపోహ అనేది చూద్దాం. ఇదిగోండి, ఇది అపోహగా మాట్లాడారు. ఈ వీడియో చూడండి. యూట్యూబ్లో ₹1,00,00,000 వచ్చింది సంవత్సరం క్రితం. ఆ డబ్బుల్ని నేను షేర్ మార్కెట్లో పెట్టాను అనమాట. జస్ట్ సంవత్సరం లోపే 5 కోట్లు అయిపోయింది అనమాట. సో షేర్ మార్కెట్ చేయడం చాలా ఈజీ అండి. అది నేను మీకు చెప్తాను. నేను ఎంత సంపాదించానో అది చూపిస్తాను. పేద మధ్యతరగతి యువకులు ఈ వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూశాక ఈ వీడియోని మీ దేవుడు గదిలోని లక్ష్మీదేవి పటం పక్కన నా వీడియో పెట్టుకొని నన్ను పూజ చేస్తారు. ఇది నాది గ్యారంటీ. పూర్తిగా అయితే చూడాలి. మళ్ళీ చెప్తున్నాను, షేర్ మార్కెట్ చాలా చాలా సులువు. డబ్బులు మీరు ఎందులో పెట్టాలో నేనే చెప్తాను, మీరు డబ్బులు ఎలా సంపాదించాలో నేనే చెప్తాను, అన్ని విషయాలు నేనే చెప్తాను. కాకపోతే వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు చూడండి, నిజమేం చెప్పారో చూద్దాం. అసలు నేను షేర్ మార్కెట్లో ఎందుకు రావాల్సి వచ్చిందంటే అండి, అది కరెక్ట్గా కరోనా సమయం అనమాట. నాకు సేవింగ్స్ బ్యాంక్ బ్యాలెన్స్ ₹10,000 ఉన్నాయి. మా ఫ్రెండ్ ఫోన్ చేసి, ఆడు బాగా చార్టర్డ్ అకౌంట్, షేర్ మార్కెట్లో బోల్డ్ డబ్బులు సంపాదించారు. అన్వేషు షేర్లన్నీ కుప్పకూలిపోయారా, అర్జెంటుగా నేను చెప్పిన షేర్లు కొనరా అన్నాడు. ఓరా 10,000 ఉన్నారా, డిమాట్ అకౌంట్ కూడా నాకు లేదురా అంటే, లేదురా కొనరా, అదృష్టంరా, ఇప్పుడు పెట్టామంటే ఇంకా ఫ్యూచర్లో బంగారమే డబ్బులు అని. కూడా 10,000 ఉన్నా నేను ఏం చేస్తాను రా అన్నాను. సో తర్వాత కొన్ని రోజులు అయ్యాక ఆడు ఫోన్ చేశాడు, నేను ప్రపంచ యాత్రలో ఉన్నాను, చూసావా అన్వేషు, నేను చెప్పాను కదా ఆ షేర్లన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయో చూసుకోరా అన్నాడు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, మనం ఎందుకు షేర్ మార్కెట్ నేర్చుకోకూడదు? ఇదేం పెద్ద భ్రమ విద్య ఏం కాదు కదా, ఏముంది చదువుకున్నాను కదా అని చెప్పి, బాగా వినండి. మేక్ మనీ పర్సన్ చెప్పి ఈయన తెలుసు కదా, నేను స్టార్టింగ్ నుంచి మనీ పర్సన్ చెప్పి ఈయనది అన్ని వీడియోలు చూసి నేర్చుకున్నాను. అసలు ఏంటి షేర్ మార్కెట్ అంటే ఏంటి అని బేసిక్స్ అవి. ఆ తర్వాత డే ట్రేడర్ తెలుగు ఉంటారు కదా, డే ట్రేడర్ ఆయన. సో ఈ ఛానల్ ఆయన కూడా చెప్పింది అర్థమైంది, బాగా నచ్చింది. ఈంది వేరే టైపు కానీ ఇద్దరు ఒకే షేర్ మార్కెట్ గురించి రోజు జరిగే విశేషాలు, కథలు అన్నీ చెప్తుంటారు. వాళ్ళిద్దరివి 2 సంవత్సరాలు నేర్చుకున్నాను. అంటే 2 సంవత్సరాలు నేను షేర్ మార్కెట్లో డబ్బులు ఎట్టిలేదమ్మా, నేర్చుకున్నాను. 2 సంవత్సరాలు ఖాళీ దుక్కున్నప్పుడల్లా ఒక పుస్తకం పెన్ను తీసుకొని షేర్ మార్కెట్ అంటే ఏంటి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, నిఫ్టీ అంటే ఏంటి, సెన్సెక్స్ అంటే ఏంటి, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇవన్నీ ఏంటి అని పుస్తకం పెన్ను రాసుకొని తెలుగులో రాసుకొని ఉంచుకున్నాను. తెలుసా? ఇప్పుడు నాకు ₹1,00,00,000 వచ్చింది కదా. సో ₹1,00,00,000 ఇన్కమ్ అంటే ఇన్కమ్ కాదు, ఖర్చు, నేను పెట్టిన ఖర్చు ట్యాక్స్లో అన్నీ తీసేయగా ఒక 40 లక్షలు మిగిలింది. సో 40 లక్షలు 20 లక్షలు నేను నా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని 20 లక్షలు మీ అందరికీ తెలుసు, నాకు జన్మనిచ్చింది తల్లిదండ్రులే. నేను ప్రపంచ యాత్ర చేస్తానంటే నా చుట్టాలు కాదు కదా, ఎవరూ రూపాయి ఇవ్వలేదు. అలాంటిది నన్ను మీరు ఇంత పెద్దవాడిని చేశారు, ఇంత గొప్పవాడిని చేశారు, ఇంత ఫేమస్ పర్సన్ చేశారు. అలాంటప్పుడు నా సబ్స్క్రైబర్లు దేవుడి కన్నా నాకు ఎక్కువ. వాళ్ళ రుణం ఎలాగైనా తీర్చుకోవాలి, వాళ్ళకి నేను ఏదైనా చేయగలగాలి అని చెప్పి నేను ఇండియాకి వచ్చేటప్పుడు మీటప్ పెట్టడానికి విశాఖపట్నంలోని, హైదరాబాద్లోని, విజయవాడలోని, బెంగళూరులోని ఉంటాయని చెప్పి 20 లక్షల రూపాయలు నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి అయితే నిర్ణయించుకున్నాను. అంటే జాగ్రత్తగా ఉంచుకున్నాను. సో అప్పుడు ఒక ఆలోచన వచ్చింది,
అప్పుడే షేర్ మార్కెట్ గట్ట పడిపోయిన సిచ్యువేషన్లు ఉన్నాయి. అబ్బా అదేదో 20 లక్షలు అందరూ చెప్తున్నారు కదా, మనకి వచ్చింది కదా షేర్ మార్కెట్, మనం పెడదాము అని చెప్పి ఒక ఆలోచన అయితే అప్పుడు వచ్చింది. సో ఆలోచన వచ్చిందంటే నేను పెట్టలేదు, ఫిక్స్డ్ డిపాజిటే చేశాను. కొన్ని నెలలకి ముందు కొంత డబ్బులు పెడదామని చెప్పి చిన్న చిన్న షేరు చిన్నవి కొన్నాను. కొన్ని ఏది 1 10,000 2,000 5,000 పెట్టి చిన్న చిన్న షేర్లు కొన్నాను. అవన్నీ ఇప్పుడు చూడండి అన్నీ డబల్ అయిపోయాయి. ఇప్పుడు చూడండి ఇది ఈ ఐసిఐసిఐ బ్యాంక్ నేను ఎంత కొన్నాను, 700 రూపాయలకు కొన్నాను. ఇప్పుడు ఎంత అయింది, మన 1400 అయింది, డబల్ అయిపోయింది. సో అప్పుడు కనుక నేను ఒక 10 లక్షలు పెట్టి ఆ 20 లక్షలు పెట్టుంటే ఇప్పుడు 40 లక్షలు అయిపోదునా? కానీ నేను ఎందుకు పెట్టలేదు, భయంతోనే పెట్టలేదు. ఆ విషయమే కాదు, ఇంకా చాలా షేర్లు అలాగా ఆ టీసీఎస్లు చాలా షేర్లు అన్నీ ఆ టైంలో చాలా తక్కువ ఉన్నాయి. మరి ఏం చేస్తాం, మన దగ్గర భయం అవుతుందో. తర్వాత కొంచెం ఈ షేర్లన్నీ కొనిసాక ఒక 50,000 షేర్లు కొన్నాను. నెమ్మదిగా పడినప్పుడు కొనుక్కుంటూ అవి పడడం లేవడం చూశాను. ఓడి అమ్మ ఎంత ఈజీయా, పడుతున్నాయి లేస్తున్నాయి అని చెప్పి ఇంకా ఆ 20 లక్షలు మన షేర్ మార్కెట్ ఏది ఎలక్షన్స్ టైం అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందేమో అనుకుని షేర్లన్నీ అమ్మేశారు అందరూ. సో వెంటనే నేను షేర్లన్నీ అందరూ కంగారు పడిపోయి అమ్మేస్తే ఇదే సరైన సమయం అని చెప్పి 20 లక్షలు వేసాను. ఏదో మొన్న వేసాను. ఎలక్షన్స్ ఎప్పుడు అయ్యాయి, మొన్ననా 6 నెలల్లో చూడండి ఎంత లాభం వచ్చిందో. 20 లక్షలకి ఎంత వచ్చింది, 6 లక్షల లాభం వచ్చింది. ఈ 6 నెలల్లో ఈ 20 లక్షలు నేను బ్యాంకులో పెడితే నాకు ఎంత వస్తుంది చెప్పండి? మహా అయితే ఫిక్స్డ్ డిపాజిట్ అయినా ఇంట్రెస్ట్ 3%, ఫిక్స్డ్ డిపాజిట్ 7%. కానీ షేర్ మార్కెట్లో పడినప్పుడు కొనుక్కోవడం వల్ల వచ్చిందా? ఇప్పుడు రుచి మరిగిన కోడి మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ షేర్ మార్కెట్ పడిపోయింది. కొంచెం సేవింగ్లో మనీ ఉంటే 1,00,000 2 లక్షలు 3 లక్షలు తక్కువని వేస్తాను. మళ్ళీ లెగుస్తుంది. ఎందుకు లెగుస్తుంది, ఎవరి కోసం లెగదు. మోడీ గారు ఏం చెప్పారు మనకి, మీకు వీలైతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి అన్నారు. ఆయన అంత పెద్ద దేశ ప్రధాని ఎందుకు చెప్పారు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయమని? సింపుల్ లాజిక్. ప్రపంచంలో అందరూ ఎదిగిపోయారు. ఆస్ట్రేలియా ఎదిగిపోయింది, అమెరికా ఎదిగిపోయింది, యూకే ఎదిగిపోయింది, ఇంకా సింగపూర్లో అన్ని దేశాలు, చైనాలో అన్నీ ఎదిగిపోయి ఇంకా వాళ్ళకి ఎదగడానికి ఏమీ లేదు. భారతదేశం ఎదుగుతున్నది. మీరు చూసుకుంటే అన్ని దేశాల యొక్క జీడిపిలు చూసుకోండి, గ్రోత్ పర్సంటేజ్ లేదు. కానీ భారతదేశానికి 7 ఉంది. ఇంక ఇదే ప్రూఫ్. 7% ఉందంటే రాబోయే కాలంలో షేర్ మార్కెట్ తారా స్థాయిలో ఉంటుందని మోడీ గారు చెప్పకనే మనకు చెప్పారు. ఇప్పుడు అర్థమవుతుందా? నేను ట్రేడింగ్ చేయమని చెప్పను. ట్రేడింగ్ ఎందుకు చేయమని చెప్పనంటే ట్రేడింగ్లోని అనుభవం అయ్యి ఉండాలి. షేర్ మార్కెట్ అంతా నేర్చుకొని అనుభవం వచ్చాక ట్రేడింగ్ చెయ్యాలి. అది రాత్రి కోటీశ్వరుని అయిపోదు. 100 కోట్లు 500 రాత్రి ఆ కింద భూమి నాకించేస్తా, చాలా కష్టం. అందులోనూ కూడా ఈ మధ్యన గ్యామ్లింగ్ జరుగుతున్నదట. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పింది ట్రేడింగ్ ఒక గ్యామ్లింగ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. అది చాలా కష్టం. దాని జోలికి వెళ్ళకండి. మీకు ఎంత తెలిసినా చేతులైతే నమస్కరిస్తున్నాను, ట్రేడింగ్ జోలికి వెళ్ళకండి. నేను చెప్పింది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సరే, ఆయన 100% బిజినెస్ మ్యాన్గా కూడాను, యూట్యూబర్గా కాకుండా బిజినెస్ మ్యాన్గా కూడాను ఉండాలనుకుంటున్నారు. నెక్స్ట్, ఆయన ఏదైనా కంపెనీకి ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారా? కాదండి. ఆయన ట్రావెల్ బిజినెస్ అనేది ఇన్వెస్టర్ కోసము వెతుకుతున్నారు. అది ఆయనకి క్లిక్ అయింది అనుకోండి, లిస్టింగ్ చేసి షేర్ మార్కెట్లో కూడాను పెట్టాలని అనుకుంటున్నారు. నెక్స్ట్, ఆయన చెప్పింది నిజమేనా? ఇది 100% నయమండి. అందరూ కూడాను మన భారతదేశంలోని అందరూ కూడాను షేర్ మార్కెట్ కోసము మబ్బు చూపించాలి. నెక్స్ట్, దీనికి ఒక సబ్జెక్టుగా కూడాను ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్స్ కూడాను మంచి ఎంకరేజ్ చేయాలి. ఓకే అండి, ఆయన చాలా మంచిగా చెప్పారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.